కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు మనము జవాబు చెప్పగలిగినట్లయితే మనలో ఒక నూతనమైన శక్తి, ఒక నూతనమైన బలం, ఒక నూతనమైన తీర్మానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. భయపడొద్దు. ఈ ఉదయకాల సమయంలో ఆనాటి గొర్రెల కాపరులతో మాత్రమే కాదు, చబడిన దేవుని సంగమా, నా సహోదరుడా, నా సహోదరి, యవన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేయించిన అద్భుతకరమైన వాగ్దానం ఏమిటంటే భయపడద్దు. నీ చెవులతో వింటున్న కార్యాలు బట్టి భయపడద్దు. నీ కళ్ళకు కనబడుచున్న కార్యాలు బట్టి నీవు భయపడవద్దు. లేకపోతే ఈ లోకములో జరుగుతున్న అనేకమైన కార్యములను బట్టి మీరు భయపడొద్దు. ఎందుచేతనంటే మీతో కూడా ఉన్న దేవుడు సర్వ శక్తి మంతుడకు దేవుడు, సర్వ జ్ఞానియకు దేవుడు, సర్వాంతర వ్యాపియకు దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మాట తప్పని వాడు గనక భయపడద్దని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు జ్ఞాపకం